హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్, చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనేది నేను చెప్తున్నాను. యాక్చువల్గా మనకి ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలి, చిటికలో అయిపోవాలి, శ్రమ ఉండకూడదు, అవునా కదా? సో ఇవన్నీ మీకు కావాలి అంటే మీరేం చేయాలి? అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా వర్కౌట్స్తో పాటు ఈ హెల్దీ రెసిపీస్ కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ డైలీ రొటీన్ ఎలా చేయాలి వెయిట్ లాస్ అవ్వడానికి అనేది త్వరలో ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఈరోజు చిటికలో అయిపోయే బ్రేక్ఫాస్ట్. మేడం ఎప్పుడు ఓట్స్, ఈ చియా సీడ్స్ ఇలాంటివి కాకుండా అందరికీ కూడా తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. అదేంటంటే బ్రౌన్ బ్రెడ్. ఎందుకంటే మీకు ప్యాకెట్ చూపిస్తున్నాను, మీకు తెలియాలని చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ మైదా రిలేటెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ తీసుకోండి. దీంతో శాండ్విచ్ ఎలా చేయాలనేది, అంటే రెగ్యులర్గా అందరూ బ్రెడ్తో శాండ్విచ్ చేసుకుంటారు, బట్ నేను చాలా డిఫరెంట్ వేలో, హెల్దీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. దీంట్లో ఫైబర్ రిచ్గా ఉంటుంది, యాంటాక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి, అండ్ మన గట్ హెల్త్కి, బోన్ హెల్త్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ లోగా ఉంటుంది. సో ఎన్ని ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. సో ఫైబర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫుల్ కొత్తిమీర, దీన్ని చక్కగా కడిగి తీసుకోండి, ఒక టమాటా, పచ్చిమిర్చి, మీకు మళ్ళీ కిచెన్లో క్లోజ్గా చూపిస్తాను, కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్క, ఓకే, మళ్ళీ కొంచెం మిరియాలు. చాలా డిఫరెంట్ వేలో చూపిస్తున్నాను అనమాట. చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వారానికి ఒక 3 సార్లు అయినా ఇది చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో లోపల ఫిల్లింగ్ కోసమని క్యాప్సికమ్ తీసుకున్నాను, క్యాప్సికమ్, కీరా, టొమాటో, ఆనియన్, ఓకే. అంతేకాకుండా ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఇంకా యూజ్ చేయవలసినవి ఉన్నాయి, అన్నీ పచ్చివే అన్నమాట. ఇదిగో పల్లి, పుట్నాలు, ఇవన్నీ పచ్చివే యూజ్ చేస్తాం అనమాట. జీలకర్ర, మనందరి ఫేవరెట్ ఏంటి, వెల్లుల్లి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది, మీకు తెలుసు కదా. నేను దీని గురించి అందుకే నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే చాలా ఎపిసోడ్స్లో ఇవన్నీ చెప్పా కాబట్టి, ఓకే. కర్డ్, ఓకే. ఇందులో మనకి ఫైబర్ రిచ్ ఉంటుంది, లోయర్ కొలెస్ట్రాల్. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చిటికలో ఎలా చేసేసుకుందామో చూద్దామా? మరి వచ్చేయండి కిచెన్లోకి. పల్లీలు కొంచెం తీసుకున్నాను, పుట్నాలు కొంచెం తీసుకున్నా, ఇది జీలకర్ర, వెల్లుల్లి అన్ని కూడా పచ్చివే అనమాట. ఇది పెరుగు, కొంచెం మిరియాలు. సో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ శాండ్విచ్, అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా చేద్దాము కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? మరి ఇప్పుడు మనం శాండ్విచ్లో ఫిల్లింగ్ కోసం కీరాని కట్ చేస్తున్నాను. చాలా స్మాల్ పీసెస్ కట్ చేయాలి, ఓకే. తర్వాత ఫస్ట్ ఫిల్లింగ్ కోసం కట్ చేసుకున్న తర్వాత శాండ్విచ్లో వేసే చట్నీని ఎలా చేసుకోవాలనేది తర్వాత నేను మీకు చెప్తాను. ఇలాగా ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేయండి చాలా, ఎందుకంటే లోపల శాండ్విచ్ లోపల మనం పెడతాం కాబట్టి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మీకు చక్కగా వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది, వెయిట్ పెరగరనమాట దీనివలన. చాలా మందికి బ్రెడ్ తినాలని ఉంటుంది కదా. సో దీంతో మీకు మంచి ఒక బ్రెడ్తో ఒక డిజర్ట్ కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం తెల్లారితే ఏం చేయాలని అనుకుంటా ఉంటారు. హెల్దీగా ఉండాలి ఫ్యామిలీ అంతా. అండ్ మనకి నేను కొంచెం కట్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎన్ని స్లైసెస్ చేసుకోవాలనేది మీరు క్వాంటిటీ దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఈరోజు నేను ఒకదాన్నే ఉన్నాను అనమాట. సో అందుకని నా కోసం చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా హెల్దీగా ఉండాలి కదా, అందుకని చేస్తున్నాను, మీకు చూపిస్తున్నా. అంతేకాకుండా తిండి ఒకటే ఇంపార్టెంట్ కాదండోయ్, వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే బ్యాలెన్సింగ్, వర్కౌట్ అయినా బ్యాలెన్సింగ్గా ఉండాలి, అండ్ ఫుడ్ అయినా మనం తీసుకునే ఇంటేక్ అయినా సరే చక్కగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ లిమిటెడ్ వర్కౌట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఓకే. యాక్చువల్గా మనం ప్రోటీన్ అంటాం కదా, మనం ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కానీ ఏదైనా సరే ఎక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, మనకి మంచి ఎనర్జీ ఉంటుంది. కాకపోతే ఆ ఎనర్జీ మనము దాన్ని బర్న్ చేయలేదనుకోండి,
అది ఫ్యాట్గా మారుతుంది అనమాట. అందుకనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి అంటారు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన ఏంటంటే ప్రోటీన్ ఎప్పుడు కూడా మనకి డైజెషన్కి చాలా టైం పడుతుంది. సో ఆ డైజెషన్కి టైం పట్టినప్పుడు ఏమవుద్ది, అది ఎలాగా బర్న్ అవుతుంది, మన క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి అనమాట ప్రోటీన్ని అరగదీయడానికి. అప్పుడు అందుకే ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి వెయిట్ లాస్ అవుతారు అంటూ ఉంటారు. అంటే మన ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట ఆ ప్రోటీన్ని కరగదీయడానికి. సో అది అన్నమాట రీజన్. ఏదేమైనా సరే, ఏ ఫుడ్ అయినా మనం బ్యాలెన్స్గా తీసుకొని మంచిగా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్తో ఉంటే ఏ జబ్బులు మనకి రావన్నమాట. అవునా కదా? ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మీకు తెలుసు, కాకపోతే నేను అలా షేర్ చేస్తూ ఉంటాను. అలా చేయాలి, ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ వర్కౌట్స్ కావాలి మేడం అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ షేరు చేయండి, ఇంకా రీచ్ బాగుంటుంది. కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. చూసారా ఎంత కలర్ఫుల్ వెజిటబుల్స్, అసలు అన్ని రకాల కలర్ఫుల్ వెజిటబుల్స్. అవునా కదా? పొద్దున్నే ఇంకెంతకన్నా హెల్దీ ఫుడ్ ఏముంటుంది చెప్పండి. మళ్ళీ నేను ఏం వేసేసానో అనుకుంటారని మీ ఎదురుగుండా కొంచెం టైం టేకింగ్ అయినా సరే నేను మీ ఎదురుగానే కట్ చేస్తున్నాను అనమాట. ఓకే, నాకు ఈరోజు సరిపోతుంది, అందుకని క్యాప్సికమ్ ఇంకొంచెం వేద్దాం, బాగుంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు కీరా, ఆనియన్స్, టమాటో అండ్ క్యాప్సికమ్. సో మనం దీని ఈ లోపల బ్రెడ్ లోపల ఏం పెడుతున్నాను మీకు చూడాలని ఉంది కదా, ఆ సీక్రెట్ ఏంటనేది. వచ్చేయండి కిచెన్లోకి. ఇప్పుడు మనం శాండ్విచ్లో ఫిల్లింగ్ కోసం నేను కట్ చేసినవన్నీ మీకు చూపించాను కదా. కీరా, ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి. ఓకే, ఇవన్నీ నేను ఈ ఫిల్లింగ్ కోసం కట్ చేశాను, మీకు క్లియర్గా కూడా చూపించాను. సో ఇది మనం దంచుకున్న కొంచెం మిరియాలు ఇందులో వేసాను, ఇందులో కొంచెం సాల్ట్. ఓకే, మన టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకొని, ఇది మనం బ్రెడ్ మధ్యలో పెట్టుకునే ఫిల్లింగ్ అనమాట. దీన్ని చక్కగా ఇలాగా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు దీని లోపల మనం ఒక గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేయాలన్నమాట. దాన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, మిక్సీ జార్ తీసుకోండి. నేను ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, కొత్తిమీర. ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నా, చిన్న అల్లం ముక్క, మనం టేస్ట్ ప్రకారం పచ్చిమిర్చి. నేను కొంచెం కారం తక్కువ తింటాను, 2 వేస్తున్నాను. ఓకే, అండ్ కొంచెం వెల్లుల్లి, అన్నీ పచ్చివే, పల్లి. ఓకే, ఇది పుట్నాలు, ఇది జీలకర్ర. ఓకే, ఒక టమాటా పచ్చిదే ఇలా కట్ చేసేసుకుని మిక్సీలో వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని ఇట్లానే మిక్సీ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం, దహి. ఓకే, కొంచెం పెరుగు కూడా వేసుకుని మిక్సీ చేసేద్దాం. మిర్చి ఘాటు. మనకి చక్కటి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఓకే, ఇదిగో వాటర్ అది మీరు వేయక్కర్లేదు, టమాటాలో ఉన్నది అండ్ మనం పెరుగు తీసుకున్నాం కదా, సో అది మనకి సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా బ్రెడ్ స్లైసెస్ 2 తీసుకున్నాను. దీనికి కొంచెం లైట్గా గీని అప్లై చేయాలి ఒక స్లైడ్కి.
ఇలా 2 స్లైసెస్కి ఇలా లైట్గా అప్లై చేయండి. చేసిన తర్వాత మనం గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా, ఈ గ్రీన్ చట్నీని ఇలా అప్లై చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు చేసుకుని ప్రతి వాళ్ళు నాకు కామెంట్ పెట్టాలి. ఇలాగా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనం ఫిల్లింగ్కి మనం అన్ని కట్ చేసుకుని మిరియాలు అన్ని కలుపుకుని పెట్టుకున్నాం కదా, అది ఇట్లా పైన వేస్తున్నా. ఇదిగో చూసారా, ఇదిగో గ్రీన్ చట్నీ అప్లై చేశాను. దాని మీద నేను ఈ ఫిల్లింగ్ కట్ చేసుకున్న దాన్ని వేసాను. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ ఇందు మీద పెట్టాను. ఇప్పుడు టోస్ట్ చేసుకుందాం. టోస్టర్ లేని వాళ్ళు మీరు పెనం మీద కూడా నెయ్యి వేసుకుని కాల్చుకోవచ్చు, బట్ నేను టోస్టర్లో పెడుతున్నా. ఇలా టోస్టర్కి కూడా మీరు కొంచెం గీ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం అక్కడ రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ని పెట్టేద్దాం. ఓకే, క్లోజ్ చేసేయండి, ఆన్ చేసేయండి. ఇంకెందుకు, చిటికలో అయిపోతుంది. ఎలా అయ్యిందో మీకు నేను చూపిస్తా. ఓకేనా, మనకి గ్రీన్ లైట్ వచ్చేసింది. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఎంత టేస్టీ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా చాక్తో దీన్ని ఇట్లా తీసేసుకొని దీన్ని ఇలా మధ్యకి కట్ చేసుకోండి. యాక్చువల్గా మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు, అందుకని నేను గీ అప్లై చేశాను అనమాట. ఇంకొకటి కూడా చేస్తున్నాను, ఎందుకంటే మా వాడు ఉన్నాడు, వాడి కోసం అనమాట. మా దాసు భయ్య, తన కోసం చేస్తున్నాను. ఇంకో ఇలా అప్లై చేసేసాను. రెండో స్లైస్ కూడా నేను చట్నీ అప్లై చేశాను అనమాట. సో దీన్ని ఇలా పెట్టుకుని గీ వేసేసుకుని ఇందులో మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకెంత 1 నిమిషంలో అయిపోతుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాం. అంతే, సెకండ్లో అయిపోతుంది. చూసారా, మన హెల్దీ వేడి వేడి శాండ్విచ్, గ్రీన్ శాండ్విచ్ బ్రౌన్ బ్రెడ్తో. ఎంత ఆరోగ్యం అండ్ రుచికరం, ఆరోగ్యకరం. అందుకే మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా. ఇదిగో ఇదే గ్రీన్ చట్నీ మీరు కావాలనుకుంటే మీరు ఏ సాస్తోనైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు, బట్ నాకు అంతగా సాసులు నచ్చవు, అందుకని నేను ఇదే గ్రీన్ చట్నీతో తింటానన్నమాట. సో టేస్ట్ చూసేద్దామా మరి, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇదిగో గ్రీన్ చట్నీతో నేను ఎంత టేస్టీగా ఉందో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. మీరు ఫిదా అయిపోతారు, నిజంగా టేస్ట్కి అందరూ ఫిదా అయిపోతారు. మీరు వారానికి ఒక 3-4 సార్లైనా ఇదే ట్రై చేసేస్తారు. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.